మన తండ్రి దేవుని నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము నూతన సంవత్సరంలో నిండుగా ప్రభువు దయచేయను. ప్రభు సన్నిధిలో నూతన సంస్థకు ప్రత్యేకమైన ఆయన అభివృద్ధిని ఆశీర్వాదాలు పొందడానికి చదవబడిన 3 వాక్య భాగాల్లో యెషయా గ్రంథం నుండి 42వ అధ్యాయం 9వ వచనంలో మునుపటి సంగతులు సంభవించిన కదా, క్రొత్త సంగతులు తెలియజేస్తున్నాను, పుట్టక మునిపి వాటిని మీకు తెలుపుచున్నాను. కింద భాగంలో యెహోవాకు కృత గీతం పాడండి. అలాగే సువార్త పాఠ్య భాగంలో ప్రభు మాట్లాడుతున్న భాగములు మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం ఆయన గురించి ప్రకటించబడిన సత్యం రాయబడింది. బాప్టిజం ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతున్నాడు. ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఆ సాక్ష్యంలో ఉన్న గొప్ప భాగ్యాన్ని తెలియపరచుకుంటున్నాడు. అలాగే ప్రత్యేక పాఠ్య భాగంలో దేవుని యొక్క గుడారాలుగా మనం ఉన్నాము. ఈ సమయంలో మనం దేవునికి నీతిని కలిగి ఉండటానికి రోమి పత్రికలు రాయబడిన మాటలు ఈ నూతన సంవత్సరంలో మన కొరకు ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని గుర్తించుకుంటూ మరి కృపకే మనము అంకితం చేయబడటానికి మన ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందును బట్టి ఈ నూతన సంవత్సరానికి వెళ్లే ముందు మనందరం కూడా ఒక్కసారి ప్రక్కకు తిరిగి ఒక్కొక్కరితో కరసాలం చేసుకుంటాం. విష్ యూ హ్యాపీ న్యూ అని చెప్పడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నిలబడ్డాం, అందరూ చెప్పుకున్నాం. మీ ప్రక్కన వారితో మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ప్లీజ్. మీకు బాబు హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. ఒక్కసారి మరోసారి ఇంకా అనేక సార్లు ఆలోచించుదాం. నూతన సంవత్సరం యొక్క కవళికలు, ముఖం కవళికలు గమనిస్తే ఈ 3 వాక్య భాగాల్లో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య భాగాలు. ఈ సంవత్సర కాలంలో దేవుడు నిన్ను ఎలాగ చూడాలనుకుంటున్నాడో చూడటానికి కావాల్సిన సిద్ధపాటు ఏమైందో 3 వాక్య భాగాలు రాయబడ్డాయి. ప్రిపేరింగ్ ఫర్ ద న్యూ ఇయర్ బై సీయింగ్ వాట్ గాడ్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. దేవుడు నీ ఏళ్ళ ఏం చేస్తావు, ఏం చేయబోతున్నాడో దాన్ని చూడడానికి కావలసిన ఓపిక, విశ్వాసము, దానికి కావలసిన ప్రత్యేకమైన సిద్ధపాటు ఇదని ముందు రాయబడి ఉంది. ఈరోజు జనవరి మొదటి రోజు ప్రవేశించాం. ఆ మాటలోనే చాలా అర్థాలు రాయబడ్డాయి. ఎందుకంటే క్రిస్మస్ నుండి నూతన సంవత్సరానికి మధ్యస్థ నుండి ఇప్పుడు బయలుదేరి నూతన సంవత్సరానికి వచ్చాం కాబట్టి ఈ నూతన సంవత్సరంలో జనవరి మాసం గురించి రాయబడిన మాటలు. జనవరి మీన్స్ ఎ డోర్ ఆర్ ఎ విండో. అది ఒక ద్వారము లేకపోతే కిటికీ అనుకున్నట్లయితే కిటికీ నుండి ద్వారం నుండి బయటకు వచ్చిన తర్వాత ఇరుపక్కలు చూసే ఒక ప్రత్యేక స్థితిని మనం చూస్తూ ఉంటాం. తొంగి చూసే విధానం, వెనక చూస్తున్నప్పుడు ముందు చూస్తున్నప్పుడు ఆ ద్వారము నుండి నిలబడి చూసినప్పుడు ద్వారపాలకుడుగా నీవు లుకింగ్ బోత్ సైడ్స్. ఆ మంత్ ఎలాగా ఇవ్వబడిందంటే జనవరి అనగానే అదే, ముందు వాటిని చూసేది, వెనక వాటిని చూసి నడిచే విధానం. అందుకని చాలాసార్లు మనము దీన్ని ఫస్ట్ మ్యాన్ మంత్ అని అంటున్నాం. దీనితో పాటు మన ప్రభు మనకిచ్చిన భాగ్యం ఏంటంటే లుకింగ్ ఫార్వర్డ్, నాట్ గోయింగ్ బ్యాక్. వెనుకకు వెళ్ళే జీవితం కాదు కానీ ముందుకు వెళ్ళే జీవితం. కాబట్టి ఆ ముందుకు వెళుతున్న జీవితంలో మనం కొన్నిసార్లు ఆలోచన చేసినట్లయితే ఇవి జరగకూడదు, ఇవి జరగాలి, 2 మాట్లాడుకుంటాం మనం. కొంతమంది చాలాసార్లు ఈ నూతన సంవత్సరంలో ఇది జరిగితే బాగుండు అని అనుకుంటాం. కానీ కొన్ని విషయాల్లో అది జరగకుంటే బాగుండు, 2 విషయాలు కూడా మనలో ఉంటాయి. మొదటి విషయం జరగాలనుకుంటాం, రెండవది ఇంకొకటి జరగకూడదు అనుకుంటాం. ఈ రెండింటి మధ్య మనము నలుగుతున్నప్పుడు యెషయా భక్తుడు విషయాన్ని జ్ఞాపం చేసుకున్నాం. అందుకని ఆయన రాస్తున్న మాటలో 42వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే ఆ శ్రమ సేవకుడిగా, ప్రాఫిట్గా వారు మాట్లాడే మాటలు, దేవుడు కుమారుడిగా ఆయన ఆదుకునే రక్షకుడిగా ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆయన మాట్లాడుతున్న మాటలను గుర్తించినట్లయితే ఇట్ ఈస్ నాట్ న్యూ ఇయర్ యాజ్ ప్రాఫిట్ ఐజియా స్పీకింగ్. ఇట్ ఈస్ నాట్ న్యూ ఇయర్, క్రొత్త సంవత్సరం గురించి మాట్లాడేదే కాదు. బట్ ఇట్ ఈస్ ఎ న్యూ బిగినింగ్. క్రొత్త జీవితం గురించి ప్రారంభించటానికి దేవుడు ఏర్పాటు చేసిన వాక్య భాగాలు.
కాబట్టి నూతన సంవత్సరం అనుకున్నంతగా క్రోనాలజీ ప్రకారం 18 అయిపోయి నూతన సంవత్సరం రావటం విశిష్టమైతే కావచ్చు, కానీ దానికంటే మన ప్రభువు మనకిస్తున్న భాగ్యం ఏంటంటే న్యూ బిగినింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టిగా ఉండటానికి కావాల్సిన ప్రత్యేకమైన ఆలోచన శక్తిని ప్రభు మనకు అందిస్తూ ఉన్నాడు. అందును బట్టి ఇట్ ఈస్ నాట్ గ్లూమీ, అదేదో చీకటి కాదు, తెలియనిది కాదు, అది తెలియపరచబడిన దేవుని యొక్క భవిష్యత్ నీ మీద ప్రభు రాయబోతున్నాడు. కాబట్టి ఆ యొక్క స్లేట్ ఎన్నో రాతలు రాశాడు గత సంవత్సరం అంతా నీ యొక్క హృదయం మీద, కానీ అవన్నీ రుద్ది మాపు చేసి క్లీన్ చేసి నూతనమైన ఆయన విజన్, ఆయన శక్తి, ఆ నూతన భవిష్యత్తుని నీ కొరకు రాయటానికి నిన్ను ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నూతన సంవత్సరానికి వెళుతున్న మన జీవితాల్లో ఒక నూతన ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని మనం తీసుకోబోతున్నాం. అందుకని మనము అప్రోచ్ చేస్తున్న ఈదులో న్యూ ఇయర్స్ ఈవ్ అన్నాం. న్యూ ఇయర్స్ ఈవ్, క్రొత్త సంవత్సరం యొక్క బహుమతి ఏమై అన్నది ప్రభునికి ఇవ్వబోతున్నాడు. మాస్టర్ గారు పాత సంవత్సరంలో జరిగిన విషయాలు మనకు తెలియపరిచారు. హౌ యూఆర్ గోయింగ్ టు గెట్ ది న్యూ థింగ్స్, క్రొత్త విషయాలు తెలుసుకోవాలని, క్రొత్త జీవితం నాలో ప్రారంభించాలని, క్రొత్త మనసు నాలో నాందిగా పుట్టాలని అనుకున్నట్లయితే ఎక్కడ మనం ప్రారంభించాలి, ఏ విధంగా ప్రారంభించాలి? దానికి యెషయా భక్తుడు చెప్పేది అంటే యూ మస్ట్ రిజెక్ట్ ఆల్ యువర్ నెగిటివ్నెస్. నీలో ఉన్న వ్యతిరేకమైన స్వభావం, పాప జీవితం పగలగొట్టబడిన పట్టే వరకు నూతన జీవితం నీకు నాకు ప్రవేశించదు. కాబట్టి నెగటివ్ ఇన్స్టెన్స్ ఆఫ్ అవర్ లైఫ్ టు డిటర్మైన్, మనలో ఉన్న ఆ బలహీనతలు తొలగించే వరకు, కలుపు మొక్కలు తీసే వరకు మన యొక్క పంట పండదు. కాబట్టి అది తొలగించడానికి కావాల్సిన పరిస్థితులు నేను తీసుకోవాలని అనుకుంటున్నాను. కానీ వీ హ్యావ్ ఎ ఛాలెంజ్ నౌ, ఓవర్కమింగ్ ఛాలెంజెస్ టు అచీవ్ ది గోల్స్ ఆఫ్ ఇయర్. ఈ సంవత్సర కాలంలో కొన్ని విషయాలు నీవు సాధించడానికి ఒక సవాలు, ఒక ప్రత్యేకమైన అర్హతలు నీ నుండి ప్రభు వెతకమంటున్నాడు. ఎక్కడి నుంచో రావు, నీ నుండే పుడతాయి. కాబట్టి జీవనతులు దానిని ప్రభు మొట్టమొదటిగా ఆశిస్తూ ఉన్నాడు. చదవబడిన 42 అధ్యాయంలో న్యూ ఇయర్స్ బిగినింగ్ అని యెషయా భక్తుడు తెలియపరచుకుంటున్నాడు. ఎందుకంటే అక్కడ గుడ్డివారికి కన్నులు, బంధించబడే వారికి విడుదల, చీకట్లో నడిచే వారికి వెలుగు, మరి కాపాడే నిబంధన, ఇవన్నీ చూస్తున్నప్పుడు నజరేతు మేనిఫెస్టోలో రాయబడే మాటలు, అలాగే 3 అధ్యాయం మత్తయి సువార్తలో రాయబడిన మాటలు, రాయబడుతున్న మాటలు ఇవన్నీ ఒక ప్రవచనం. ఇక రాయబడిన ప్రవచనాన్ని చదివినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేక ఒక శబ్దముని ప్రవక్తని యెషయా ద్వారా చెప్పబడిన మాటలు వాడితడి. 3 అధ్యాయం మత్తయి సువార్తలో జాన్ ద బాప్టిస్ట్ దేవుని యొక్క స్వరంగా మాట్లాడినప్పుడు ఆయన యొద్దకు అందరూ వెళ్ళి వాగ్దానాన్ని తీసుకున్నారు. ఆయన మాట్లాడే మాటలు చూసినట్లయితే ఆ యోర్దాను ప్రాంతం అంతట్లో ప్రభు నిలబడి యోహాను యొక్క అంశాలు, శ్రమ సేవకుడుగా ఆయన చేయబోతున్న కార్యాలను తెలియపరచడానికి ద ట్రంపెట్ ఆఫ్ ది సర్వెంట్ హ్యావింగ్, యెహోవా దేవుని యొక్క సేవకుడిగా, కుమారుడుగా, నాయకుడిగా ప్రభుని యేసు చేయబోతున్న రక్షణ ప్రణాళికలు మన జీవితంలో నాటింపజేయడానికి బోరగా ధోనిగా వాడబడిన జాన్ ద బాప్టిస్ట్ ఆయన ప్రవచనము ఇక్కడ రాయబడింది. ఇప్పుడే చెట్టు వేరిన గొడ్డలో పెట్టబడింది. ఈ పుట్ హిస్ యాక్సెల్ ఆన్ ది ట్రీ ఇట్ సెల్ఫ్. అందుకని ప్రభు ఏమంటే ఈ పుట్ యాక్సెల్ ఆన్ ద సిన్ ఇట్ సెల్ఫ్. నీ పాపం అనే ఆ యొక్క వృక్షాన్ని ఇప్పుడే గొడ్డలు పెట్టి నరకపోతే అది అలాగే ఉంటుంది. ఈ పుట్ ఆల్ ది యాంగర్ ఆఫ్ యువర్ సిన్. పాప జీవితంలో కోపము, శాపము, అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా నీలో ఉన్నప్పుడు ఆ చెట్టు ఫలించదు. కాబట్టి యూ మస్ట్ పుట్ యాక్సిల్, పుట్ ఆల్ ఫుల్ స్టాప్. క్రొత్త సంవత్సరంలో దాని మీద గొడ్డలు పెట్టి అంటాం. పాపం మీద గొడ్డలు పెట్టపోతే అక్కడ యోర్దాను నుండి నువ్వు బయటకు వెళ్ళలేవు. కాబట్టి ఆ యోర్దాను యొక్క ప్రదేశాన్ని ప్రవక్త మాట్లాడే మాటలు, ప్రవచించబడిన ప్రవచనం మనం చూస్తూ ఉన్నాం. ఈ యోర్దాను గురించి ప్రభువు మాట్లాడుతున్నప్పుడు యెషయా గ్రంథంలో 42 అధ్యాయంలో ఆ విషయాన్ని తెలియపరిచినప్పుడు మునుపటి సంగతులు ఏమిటి, అసలు
9వ వచనం రాయబడి, మునుపటి సంగతులు సంభవించిన కదా. ఏమిటా సంభవించిన సంగతులు? ఒకసారి ముందుకెళ్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం మొదటి 1, 2, 3, 4, 5, 6 వచనాలు మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే, యెహోషువ ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రయాణం రాయబడింది. మోషే అరణ్యం నుండి ప్రయాణించి ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన తర్వాత, ఫరో దేశం నుండి వారు ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చిన తర్వాత, అగైన్ ఇట్ విల్ హెస్ టేకెన్ 40 years. యెహోషువ నాయకత్వానికి ఒక పెట్టుబడి, ఒక పలుకుబడి, ఒక గొప్ప సాహిత్యము, ఒక గొప్ప దేవుని యొక్క అనుగ్రహం రావాలంటే, యువ నాయకుడిగా నూతన సంవత్సరంలో మనం అందరం అలాంటి ప్రణాళిక తీసుకోవాలంటే యెహోషువ యొక్క ప్రతిజ్ఞత మనం చేయాలి. నేను నాటి వారు ఆయన్ని కొలుస్తాం. ఆయన తీసుకున్న నిర్ణయాలు, మునుపటి సంగతుల గురించి ప్రభువు తెలియపరచుకుంటున్నాడు. ఈరోజు ఆ సంగతులు కన్నట్లయితే, యు ఆర్ మూవింగ్ ది జోర్డన్ ఆఫ్ లైఫ్. యోర్దాన్ అని నదీ ప్రాంతం ఎలాగుందో అలాంటి యోర్దాన్ యొక్క పొడవు, వెడల్పులు, ఎత్తులు చాలా ఉన్నప్పుడు అది దాటటానికి యెహోషువ ఎంత నిర్ణయం తీసుకున్నాడు, ఎంత ప్రార్థన చేశాడో 3వ అధ్యాయం రాయబడి. 3 దినాలు దే వెయిటెడ్ 3 days. 3 దినాలు ప్రార్థన చేసిన తర్వాత ఆయన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎందుకంటే అద్దరున్న ఎరుకో పట్టణాన్ని, కానాను దేశానికి వెళ్ళడానికి, జోర్డాన్ టు జెరికో, ద ట్రావెల్ ఈజ్ బీయింగ్ ఛాలెంజ్. మన జీవితంలో కూడా చాలా యోర్దాన్లు ఉన్నాయి. ఈరోజు అవి దాటడానికి కావలసిన శక్తి, సామర్థ్యాలు మనకు చాలా అవసరం ఈరోజు. దెర్ ఆర్ సో మెనీ ఓవర్ఫ్లోయింగ్ జోర్డాన్స్. మన మీద ప్రవహిస్తూ మనల్ని ముంచివేసే శ్రమలు, ఆందోళనలు మన మీద పాగుతున్నప్పుడు, పొర్లుతున్నప్పుడు వాటిని దాటడానికి కావలసిన గట్స్ ఈరోజు నీకు నాకు కావాలి. కాబట్టి యూ మస్ట్ టేక్ ఇమిడియట్ యాక్షన్. టేక్ ఇమిడియట్ యాక్షన్. 20 లక్షల మంది కాదు, 6 లక్షల మంది అయిపోయారు. తర్వాత ఈ కౌంటెడ్ 6 lakhs నుంచి 20 lakhs అయ్యారంట. 20 లక్షల మంది సైన్యాన్ని ఒక్కడే నడిపించడానికి, అవతలకి జారవేయటానికి ఆ సంగతులు, మునుపటి సంగతుల గూర్చి ప్రభు తెలియపరచుకుంటున్నారు. ఆ యొక్క నది యొక్క ప్రవాహం చాలా పొడవైంది, ఎత్తైనది. ఆ లోతు చాలా లోతుంది. దాన్ని దాటడానికి యెహోషువ చాలా ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించారు. ద క్రాసింగ్ బోర్డర్ ఆఫ్ ఇయర్స్. ఈ నూతన సంవత్సరానికి దాటటానికి, గత సంవత్సరం దాటారు, మీరు చాలా దాటుకుంటూ వచ్చారు. కానీ నౌ యూ హ్యావ్ ఏ పొజిషన్ టు క్రాస్ ది న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరాన్ని చేయడానికి కావాల్సిన పరిపూర్ణమైన శక్తులు నీకున్నాయా? ఉన్నట్లయితే ది ఫస్ట్ వన్ ఈజ్ టేక్ ఇమిడియట్ యాక్షన్. ఇప్పుడే ఎమర్జెన్సీ కాల్ నీకు ప్రభు ఇస్తున్నాడు. ఇప్పుడే నీ యొక్క యాక్షన్ని ప్రారంభించాలి. రెండవది, ఫాలో ది కౌన్సిల్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లీడర్స్. చాలాసార్లు దైవ గ్రంథంలో రాయబడిన నీతిగా మోషేకు తోడుగా చాలామంది యాజకులు ఉన్నారు, ప్రార్థన పరులు ఉన్నారు. అందుకే యాజకుల్ని ఆయన నడిపిస్తూ, మందసాన్ని మోస్తున్న వారి గురించి మాట్లాడుతూ, యెహోవా మీ మధ్య గొప్ప కార్యం చేయాలంటే మీరు చేయవలసిన పనులు ఏమిటి? ప్రిపేర్ యువర్సెల్ఫ్. సిద్ధపడండి. యాజకులు సిద్ధపడ్డారు, దేశం సిద్ధపడింది, ప్రజలు సిద్ధపడ్డారు. అందరూ సిద్ధపడి ఆ మందసం యొక్క ఆవరణలో నడుస్తున్నప్పుడు ఇంత దూరం ఉండాలి, అందూరం అని చెప్పి ఆ నది తీరానికి వరకు నడిపించుకుంటూ వెళ్ళాడు. కాబట్టి అక్కడ ఈరోజు నీవు కూడా ఆ స్పిరిచువాలిటీ, ఆత్మీయ పోరాటంలో నీతో పాటు నీ యొక్క కుటుంబం, నీతో పాటు నీ యొక్క భక్తులు, నీతో పాటు నీ జనాంగం, నీతో పాటు నీ సంఘం కూడా నీ కొరకు ప్రార్థన చేస్తుంది. కాబట్టి అలాంటి ప్రార్థన శక్తి ఈరోజు నీవు కలిగి ఉండాలి. మూడవది, వెయిట్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్. దేవుడు రాబోతున్నాడు కాబట్టి పాళ్యములో ఎదురు చూస్తూ ఉన్నారంట. దేవుడు ముందుగా చెప్పాడు ఎలాగ రాబోతున్నాడు, ఎలాగ వస్తాడు, ఎలాగ జరగబోతుందో. ఆ మహిమ మందసాన్ని, ది కౌనెంట్ ఆఫ్ క్రైస్ట్ ఈ దినం మనం కనుక్కున్నట్లయితే, క్రీస్తు అనే మందసము మన మీదకు రావటానికి, ఆ షకీనా నిన్ను తాగటానికి, ఈరోజు నీ నుండి ఆ షకీనా వెళ్ళటానికి, ఆర్ యు రెడీ టు ప్రిపేర్ ది పవర్ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు యొక్క శక్తిని నీవు తీసుకోవాలంటే, నీవు భరించాలంటే, ఆ పరిమాణం చూడాలంటే సిద్ధపాటు కలగాలి. కాబట్టి మూడవది, నీవు తీసుకోవాల్సిన ఛాలెంజ్, సిద్ధపాటు నీకు కావాలి. ఎలాంటి సిద్ధపాటు కావాలి? ఆ సిద్ధపాటులో ఏముండాలంటే, శాంటిఫికేషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. పరిశుద్ధపరచుకోవటం. దేవుని చూసేవారు నరులుగా మనం ప్రభుని చూడలేము. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుని చూడాలని ఆశించిన ప్రతి ఒక్కరు కూడా దే మస్ట్ బి వెరీ
అండ్ పయస్. పరిశుద్ధమైన రాజయాజక సమూహం అని చెబుతున్న పేతురు యొక్క సందేశంలో నీవు కూడా ఉన్నట్లయితే ఆ యాజకత్వాన్ని చేయడానికి sanctify yourself. అందుకని sin prevents us from becoming victorious Christians. విజయవంతమైన క్రీస్తు బిడ్డలుగా ఉండకుండా ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే మనలో దాగి ఉన్న పాపపు మచ్చలు. అందుకని ఈ పుట్ యాక్సెల్ ఆన్ ది సిన్ ఇట్ సెల్ఫ్. నీ యొక్క గొడ్డలి, వాక్యం అనే గొడ్డలి, విశ్వాసం అనే గొడ్డలి, భక్తి అనే గొడ్డలి ఆ పాపం మీద నరక వేయడానికి నీవు సిద్ధంగా ఉండాలి. అప్పుడే జోర్దాన్ రివర్లో పరిశుద్ధాత్మ అగ్ని బాప్టిజం ప్రభు ఇస్తారని చెబుతున్నాడు. అప్పుడు దాకా ఆయన మాట్లాడుతున్నాడు, నాకంటే వెనక వచ్చేవాడు శక్తిమంతుడు, ఆయన చెప్పిన వాడు విప్లవం కూడా ఏ కూడా కాదు, ఆయన నీళ్లతో కాదు అగ్నితో బాప్టిజం ఇస్తాడంటే అలాంటి బాప్టిజం పొందడానికి నీ నుండి ప్రభు కోరేది యు సెట్ ఆన్ ఆల్ యువర్ షాప్ ఆఫ్ సిన్. పాపపు ద్వారములు బంధించబడిన వాటిని విడుదల చేయడానికి నీవు ఓపెన్ చేయాలి. అందుకని కృప కొరకు ప్రార్థన చేయమన్నాడు. అందుకే నీవు చేయవలసింది ట్రస్ట్ గాడ్ ఫర్ హిస్ వర్డ్. ఆయన వాక్కు నీ ఎద్దుకు రావడానికి నీవు నమ్మిక కలిగి ఉన్నావా? ఆ నమ్మకత్వం ఎప్పుడైతే నీలో ఉంటుందో ఆ వాక్కు నీ మీద తాగుతుంది. మరియ నమ్మింది, ఆ వాక్కు ఆవరించింది. పరిశుద్ధాత్మ చేత ఆమె పవిత్రాలుగా దేవుని యొక్క వాక్కుని కంది, సువార్తని మోసి పెంచింది. కాబట్టి ఆమె హృదయంలో భద్రపరుచుంది. కాబట్టి రాత్రి సమయంలో మీరు నేను కూడా వాక్యాన్ని ధరిద్దాం. కాబట్టి దాన్ని ఏముందంటే ఈ సవాల్లో ఇంకొకటి ఫెయిత్ ఇన్ యాక్షన్, విశ్వాసపు విజయాన్ని మనం ఇవ్వాలి. ఈరోజు యాకోబు భక్తుడు రాస్తుంటాడు 2వ అధ్యాయం 17వ వచనంలో, ఫెయిత్ వితౌట్ యాక్షన్ ఈజ్ డెడ్. క్రియలేని విశ్వాసం మృతం. కాబట్టి క్రియారూపంగా విశ్వాసం రావడానికి నీ ప్రభువు నా ప్రభువు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈరోజు అందుకే నేను కోరుకుంటున్నాడు, ఈ 2019వ సంవత్సరంలో నీవు క్రాసింగ్ ది రివర్స్ ఆఫ్ జోర్డాన్, యోర్దాన్ లాంటి నదులు దాటబోతున్నావు. కాబట్టి దాటినప్పుడు ఈ యొక్క సవాలులు అన్నీ కూడా నీవు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఉన్నట్లయితే అధిగమించడానికి ప్రయత్నం చేయి. ఎలాగ అధిగమిస్తావు? క్రాసింగ్ ఓవర్ ఆల్ ది బర్డన్స్. ప్రతి బలహీనతను, ప్రతి వేదని, ప్రతి శోధన అధిగమించడానికి నేనేం చేయాలి? అందుకే ఆయన మాట్లాడుతూ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు క్రాస్ ఓవర్ ది న్యూ ఇయర్ విత్ గోల్స్. గొప్ప ఆశలు ఉన్నాయి, గొప్ప శక్తి సాధించాలని, విశ్వాసాలు ఉండాలని మనం అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? అందుకని ఏమంటాడంటే విత్ ఏ క్లీన్ అప్ స్లేట్. ఒక రాతి పలకను మనం బెడికిస్తే రాస్తూ ఉంటారు. ఆ రాసినప్పుడు మీనింగ్లెస్, కానీ కొన్ని దినాల తర్వాత ఆ బిడ్డ చక్కగా రాస్తుంటాడు. గత సంవత్సరంలో కూడా నీవు అనేక రాతలు రాసావు, అవన్నీ కూడా మీనింగ్లెస్. కానీ నౌ యూ హ్యావ్ టు రైట్ అగైన్. క్రొత్త జీవితం కావాలి. కాబట్టి స్లేట్ ఆఫ్ హార్ట్లో అవి ప్రభు శుద్ధ హృదయం కలిగినప్పుడు నువ్వు రాస్తావు. దానికి క్రాసింగ్ ఓవర్ ఏంటి ఈరోజు? అందుకే యెహోషువ గ్రంథంలో దాదాపుగా ఆ విషయాలు రాయబడ్డాయి. ఈరోజు మరి ప్రకటన వరకు గమనించినట్లయితే, యెషయా భక్తుడు చెప్పిన మాటలు చూసినట్లయితే, క్రాస్ ఓవర్ ది యువర్ గోల్ ఎర్లీ. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను నడిపించాలంటే ముందుగానే ఆలోచన చేయాల్సింది. యెహోషువ 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాటలు మనం చూడవచ్చు. అందుకని స్టాప్ టాకింగ్ అండ్ స్టార్ట్ డూయింగ్. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ టు స్టార్ట్. ప్రభు నీ కొరకు చూస్తున్నాడు, ఆయన సిద్ధపడ్డాడు. కాబట్టి మాటలతో పని చేయొద్దు. మాటలు పక్కన పెట్టేసి దేవునిలో కార్యం చేయడానికి మనము సిద్ధపడదాం. అప్పుడే ఆ నీళ్ళన్నీ కూడా ప్రభు ఇవ్వబోతున్న ఆ యొక్క ఆశీర్వాద వచనాలు నీలో రాబోతున్నాయి. చాలాసార్లు వీ మే ఫెయిల్. చాలాసార్లు మనము పడిపోయి ఓడిపోతాం. దానికి ఉదాహరణ గురించి ఆ భక్తులు చాలాసార్లు మాట్లాడుతుంటే, థామస్ ఎడిసన్ గారు దాదాపుగా ఫెయిల్ ఇన్ 10,000 బల్బ్ ఎక్స్పెరిమెంట్స్. 10,000 బల్బుల్ని ఆయన ఓడిపోయిన తర్వాత, 10,000 బల్బులు వేస్ట్ అయిపోయిన తర్వాత ఈ కరెంట్ బల్బులన్నీ కూడా మనకు వచ్చాయి. 10,000 బల్బులు నశించిన తర్వాత ఒక బల్బు వస్తుంది. మనలో కూడా పాపపు బల్బులన్నీ మాడిన తర్వాత అసలైన విశ్వాసపు బల్బు రావటానికి అంత పెట్టుబడి పెట్టాలి. బిల్ గేట్స్ ప్రపంచంలో కంప్యూటర్స్లో ఆయన అంతటి గొప్పవారు లేరు. ది వరల్డెస్ట్ ఎకనమిస్ట్, ది హైయెస్ట్ క్యాపిటలిస్ట్. ఆయన ఎందుకు అలాగ అయ్యాడని చూస్తే, ఆయన చరిత్రలు చూస్తే, డ్రాప్డ్ అవుట్ ఫ్రమ్ కాలేజ్ టు పర్స్యూ హిస్ సాఫ్ట్వేర్ బిజినెస్. ఎన్నోసార్లు
తప్పి పరీక్షలో ఓడిపోయి నిరాశలో ఉండిన తర్వాత ఆ తర్వాత సాఫ్ట్వేర్ని ఆ బిడ్డ పట్టుకోగలిగాడు. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. పేటర్ వాజ్ ది ఓన్లీ మ్యాన్ హూ వాక్డ్ ఆన్ వాటర్ అండ్ సంక్. ఆయన ఒక్కడే పేతురు నీటి మీద నడిచాడు ప్రభుకి జై కొట్టాలి. ఎందుకంటే ఆ శిష్యులు ఎవరు ధైర్యం చేయలేదు. పేటర్ హ్యాడ్ అడ్వెంచర్ ఇన్ వాకింగ్ ఆన్ వాటర్, సైలింగ్ ఆన్ ది బోట్. నీటి మీద నడిచిన ఒకే ఒక శిష్యుడు యేసుతో పాటు సమానంగా నడుస్తున్నాడు. అయితే అవిశ్వాసం వల్ల మునిగినట్లు మనకు తెలుసు, కానీ ప్రభువు లేపాడు. ఈ సంవత్సరంలో యు ఆర్ ట్రై టు గెట్ ది వాకింగ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో పాటు నడవడానికి నీవు సిద్ధపడినప్పుడు పాపంలో పడుతుంటావు, కానీ ప్రభు వదిలిపెట్టండి నిన్ను. హీ విల్ పికప్ యూ, హీ విల్ రైజ్ యూ. నిన్ను పట్టుకుని లేపే దేవుడు ఆయన. కాబట్టి అక్రాస్ ఓవర్ ది గాడ్స్ ప్రజెన్స్, దేవుడితో పాటు ఉండి నడువు. ఆయన లేకుండా నడువు, దయచేసి పడిపోతాం. అందుకని యెహోషువ గ్రంథంలో 3:3 దేవుడు దిగి రాబోతున్నాడు కాబట్టి, దిగుతున్నాడు కాబట్టి నడుస్తాం. ఆ విషయాన్ని యెహెజ్కేలు గ్రంథంలో 47:9 మనం చదువుకున్నాం. పూర్వకాలం చదువుకున్నట్లయితే ఆ గ్రంథంలో ఆ నది ప్రయాణం చేస్తుంది. దేవుని నుండి బయలుదేరి ఆ చిన్న నది దారుగా బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత అది చేసిన మార్పులను చూసి దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క స్థానము, దేవుని యొక్క సన్నిధి బయటికి ఎప్పుడైతే ప్రవహిస్తుందో నీరు, ఆ ప్రదేశంలో ఉన్న కల్ముషము, ఆ చెడ్డనీరు, ఆ తర్వాత ఉప్పు నీరు, అవన్నీ కూడా మార్పు చెంది మంచినీరుగా మార్చబడ్డాయి కదా. కాబట్టి అలాగా మనము దేవునితో నడవటం అన్నప్పుడు మన జీవితాలు నడిపించబడతాయి. ప్రతి సంవత్సరం యూదులు ఆచరణ చేస్తుంటారు. యెరూషలేము దేవాలయంలో కొన్ని వేల గడవలు పోస్తుంటారు. ఎందుకంటే ప్రపంచానికి మేమే జీవ మార్గమని. కానీ ప్రభువు అది కాదని చెప్పాడు. యు ఆర్ నాట్ లివింగ్ వాటర్ టు ది ఎంటైర్ వరల్డ్, ఐ ఆమ్ ద లివింగ్ వాటర్. నిజమైన నీరు నేను ఇస్తాను, మీరు ఇచ్చేది తప్పుకుంటుంది అని ప్రభువు చెప్పి నాలో ఉన్న వారికి జీవనదులు ఒప్పుకుతాయి. కాబట్టి ఆయన వాక్కుతో మనం నడిచినప్పుడు మన జీవితంలో ప్రభువు అంతా ఉన్నప్పుడు, ఇమ్మానుయేలు దేవుడు తోడుకున్నప్పుడు ఆయన మనల్ని గెలిపిస్తాడు. కాబట్టి అలాంటి నడవతలోకి నువ్వు నడవాలి. ఆ విషయాన్ని తెలియపరుచుకుంటూ క్రాస్ ఓవర్ విత్ అర్జెన్సీ. ఈ ప్రయాణము 2019 సంవత్సరం ప్రయాణం చాలా ప్రయాణం చేస్తున్నప్పుడు దానిలో ఉన్న గొప్ప స్పీడ్, అర్జెన్సీ చూడాలి. మనం చూసినట్లయితే ఇశ్రాయేలు దాదాపుగా 2000 అడుగులు దూరంగా ఉన్నట్లుగా రాయబడ్డాయి. మందస్సాన్ని మోస్తున్నప్పుడు ఆ మందస్సం వారికి దూరంగా ఉంది. దాదాపు 2000 దాదాపు కొన్ని అడుగులు దూరంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ కొలతలు ఇచ్చారు. అవన్నీ చూస్తే ప్రభువు యొక్క రాకడ కూడా రాబోతుంది. కాబట్టి 2000 సంవత్సరాలు అయ్యింది, ఇప్పటికీ తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ఆయనతో నడవటానికి మనము శక్తి కలిగి ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకుంటూ 5వ అధ్యాయం 15-16 దినములు చెడ్డవే గనుక సమయం పోనీక స్వాధీనపరుచుకొని ఆయన మీదుగా మనం ఆయనతో పాటు నడవాలి. కాబట్టి వాక్ కేర్ఫుల్లీ, వాక్ వైజ్లీ, వాక్ కాన్షియస్లీ. ఆయన నడుస్తున్నామనే కాదు, కానీ నడిచేవారు చాలా జాగ్రత్తగా నడవాలి, తెలివిగా నడవాలి. ఆయనతో నడిచేవారు పడిపోకుండా ప్రయాణం చేయాలి. అలాంటి అనుభవం ఈరోజు నీవు తీసుకోవడానికి క్రాస్ ఓవర్ విత్ ఏ క్లీనప్, మంచి హృదయంతో, శుద్ధ హృదయంతో దేవునితో నడిచే ఈ ప్రయాణం 2019 సంవత్సర ప్రయాణం, క్రాసింగ్ ఓవర్ విత్ ఏ క్లీనప్ హార్ట్. శుద్ధి గలవారు, హృదయశుద్ధి గలవారు దేవుని చూస్తారు. కాబట్టి ఆ చెక్ కావాలి. అందుకని స్పిరిచువల్ చెక్ అప్స్ ఆర్ నీడెడ్ ఎవ్రీ ఇయర్. కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ బాగా మనం చూస్తూ ఉంటాం. అవన్నీ కొలుసుకున్నట్లుగానే మరి శారీరకపు గుర్తులుగా మనం కొలుసుకున్నట్లుగానే ఈరోజు స్పిరిచువల్ చెకింగ్ ఏంటి? ఆత్మీయ పోరాటంలో మనం ఎక్కడ బలహీనపడ్డామో దాన్ని తిరిగి సరిచేసుకోవటానికి, క్లీనప్ చేసుకోవటానికి ఈ సంవత్సరం మళ్ళా ప్రభు మనకి ఇస్తుంది. అందుకని ప్రభు అడుగుతున్న తండ్రిని, ఈ సంవత్సరం కూడా నీ ప్రభువా యజమానుడు అడుగుతున్నాడు, ఈ పంట కాయలేదు, పోయలేదు, ఈ చెట్టు ఉంటే వ్యర్థం, స్థలం వేస్ట్, ఇంకొక చెట్టు వేసుకుంటే నాకు మంచి ఆదాయం వస్తుందని చెప్తుంటే ప్రభు అన్నాడు, నో, యూ మస్ట్ ఆస్క్, స్టే బ్యాక్ అగైన్, లెట్ ఇట్ బి దేర్ ఇన్ అనదర్ ఇయర్. ప్రభు మనకిస్తున్న ఆదేశం ఈ సంవత్సరం కూడా మనకు ఆయన ప్రాణదాన, ఆస్తి, అంతస్తులు, అధికారాలు, ఆయుష్ మనకి ప్రభు ఇస్తున్నాడు. కాబట్టి ఆయనతో పాటు నడవడానికి యూ నీడ్ నాట్ ఆల్ బ్యాగేజెస్.
చాలాసార్లు ఏం చేస్తామంటే మనకున్న బ్యాగ్ అంతా మోసుకుపోవాలనుకుంటాం, పాపపు బ్యాగ్, అది వద్దన్నాడు ప్రభువు. అందుకని క్రాస్ ఓవర్ వితౌట్ హెవీ బ్యాగేజెస్. ఈ ప్రయాణంలో ఇవన్నీ వెనకబెట్టుకుని నువ్వు ప్రయాణం చేయలేవు. ప్రభు ఎదుకు వచ్చావు కాబట్టి సమస్త భారం ఆయన మీద వేసి విశ్రాంతి పొందినప్పుడు నువ్వు నడుస్తావు. అదే యెహోషువ గ్రంథంలో రాయబడింది. కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు మన కొరకు హీ విల్ రిమూవ్ ది మౌంటైన్స్. మన దేవుడు మన కొరకు ఏం చేస్తాడంటే మన ముందున్న ఆ గొప్ప శక్తుల్ని పడగొట్టి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అది కావాలి రోజు. నీ ముందున్న కొండలు, గొట్టులు, లోయలు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అందుకని గిల్గాల్ ఆ రాళ్ళన్నీ కూడా ఏర్పాటు చేశారు. 12 రాళ్ళు వారు ఏర్పాటు చేసి ఆ యొర్దాను నదిలో మధ్యస్థ భాగంలో వారు నడుస్తున్న ప్రదేశాన్ని నీళ్లు తాగుతుండగానికి వారు కాళ్ళు పెట్టగానే నీళ్లు ఆగాయి. అక్కడ ఒక్కసారి వారు ఆరాధన ప్రారంభించారు. 12 రాళ్ళు పెట్టి ఆ ఆరాధన పెట్టగానే దేవుడు దిగి వచ్చారు మందసంలోకి. గిల్గాల్ అనగా రోలింగ్, దట్ మీన్స్ ది రిప్రోచ్ హ్యాస్ బీన్ రోల్డ్ అవే. ప్రతి ఆటంకము దేవుడు తొలగించే సమయం ఇది. ప్రతి బలహీనతను నీ నుండి తొలగించే సమయం. నీళ్ళు ఏకరాశిగా ఆగిపోవటానికి ఆరాధన కావాలి. 2019 సంవత్సరంలో యూ మస్ట్ హ్యావ్ యువర్ ఓన్ వర్షిప్. ఆ గొప్ప ఆరాధన నీకు ప్రభు ఇచ్చాడు కాబట్టి. గాడ్ రోల్డ్ అవే ద ఫాలోయింగ్ థింగ్స్ ఎట్ గిల్గాల్. ఆ ప్రదేశాన్ని ప్రభు ఎప్పుడైతే తాకాడో మందసంతో ప్రతి ఒక్క వ్యాధి పారిపోయింది. ఎప్పుడు దాకా ఉన్నాయా వ్యాధులకి? దాదాపు 40 years నుంచి వారికి చాలా వ్యాధులు ఉన్నాయంట. ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన తర్వాత యోర్దాను వచ్చే వరకు దాదాపు 40 సంవత్సరాలు ప్రాయంలో అనేక బలహీనతలన్నీ కూడా ఆ నీరు తాకగానే వారి దేహాలన్నీ కూడా మార్పు చెంది, వెన్ ది క్రాసింగ్ ది జోర్డన్ రివర్ దే వర్ క్లెన్స్డ్. వారి శరీరం అంతా కూడా బాగు చేయబడిందంట. వారి దేహం అంతా కూడా మార్పు చేయబడ్డాయి. అందుకే పౌలు అంటారు వారు ఒక్కసారి బాప్టిజం పొంది, ఆత్మ బాప్టిజం పొంది వారు దేవునితో నడిచారని రాస్తుంటాడు. ఈ సంవత్సర కాలంలో దేవుడు నిన్ను దాటింప చేయడానికి, నిన్ను శుద్ధి చేయడానికి నీ దేవుడు నీ యొద్దకు నిన్ను పంపాడు. కాబట్టి ఆయన వర్తమానాన్ని మనం తీసుకుని ప్రయాణం చేయాలి. అందుకని యోవేలు పత్రికలో యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 24-25 వచనాలు మనం గమనిస్తే ప్రభు ఇచ్చే ప్రామిస్ ఏంటంటే క్రొత్త ద్రాక్షరసమును, క్రొత్త దానిముతుడిన క్రొత్త తైలమును గానుగా నీకు పోస్తాను. పొర్లి పోరుతూ ఉంటుంది నీ జీవితంలో, నీకు మళ్ళా ఇస్తానని ప్రభు అక్కడ ప్రామిస్ ఇస్తున్నాడు. ఈరోజు అందుకని యెహోషువ గ్రంథంలో మరి యెషయా గ్రంథంలో దేవుడు మనం కోరుకున్న వాస్తవం ఏంటంటే మనము వెళుతున్న ప్రదేశంలో మనకంటే ముందు మన ప్రభు వెళుతున్నాడు కాబట్టి అక్కడ ప్రభు మాట్లాడే మాటలు యెహోషువ గ్రంథం గమనిస్తే ఆ సత్తు గలవారుగా సారం కలిగి 80 సంవత్సరాలున్నా కూడా వారు ఇంకా మాట్లాడే మాటలు, ఇంకా నేను యుద్ధం చేయగలను, నా కాళ్ళు గట్టిగా ఉన్నాయి, నాకు దేవుడు ఈ మౌంటైన్ ఇవ్వాలి, ఈ దేశం నాకు ఇవ్వాలని అడుగుతుంటాడు యెహోషువ కాలేబులు. గివ్ మీ ది మౌంటైన్ సీజింగ్ ది విజన్. 85 years ఉన్న ఆయనలో ఆ మౌంటైన్స్ అన్నీ కావాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి సమయంలో యూ మే బి 90 years, 80 years, మోర్ దాన్ 60 years, ఎంత ఏజ్ అని కావచ్చు, కానీ యూ ఆస్క్ వాట్ ఎవర్ యూ వాంట్. ఏది కావాలో అది ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం అడుగుదాం, గివ్ మీ దిస్ మౌంటైన్ ఆఫ్ విచ్ వీ నీడ్. ఏ కావాలో ఆ గొప్ప దుర్గాలు ఎలాగున్నాయి వాటిని తీసుకోవడానికి ప్రభు ఆహ్వానిస్తుంది. కాబట్టి స్టెప్పింగ్ అవుట్ ఆన్ ఫెయిత్. ఈ సంవత్సర కాలంలో ఒకే ఒక మాట ఏంటంటే విశ్వాసం తీసుకుని మనం నడబోతున్నాం. కాబట్టి విశ్వాసం అన్నది ఉన్నట్లయితే అది పరీక్షించబడుతుంది. కాబట్టి ఏం చేయమన్నాడంటే ఫెయిత్ మే రిక్వైర్ దట్ వీ మే వెయిట్. విశ్వాసం ఉన్నట్లయితే విశ్వాసంలో వేచి ఉండే అవసరం కూడా ఉంది. అవసరం ఏంటంటే వేచి ఉండాలి. అది లేకపోతే కష్టం. అందుకని వెనకకు వెళ్ళే జీవితం కాకుండా లెట్ us గో ఇంటు ది లార్డ్. చాలాసార్లు యోర్దాను నదికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీయులు ఇక్కడే ఉండే బాగుండు అనుకున్నారు. కొంతమంది వెనక్కి వెళ్తే బాగుండు అనుకున్నారు. అవన్నీ కాకుండా మన ప్రభు మనల్ని అడుగుతున్నాడు, ఈ సంవత్సరం ఉంటే చాలు అనే ఆశ కంటే కూడా ప్రభుతో ఉండే కాలం, ఎక్కువ కాలం ఉండాలని ఆశించే కాలం మనకు కావాలని ప్రభు కోరుకున్నాడు. కాబట్టి మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తానన్నాడు అపోస్తలుడైన పౌలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనిస్తే తనలో కార్యసాధమైన తన శక్తి చొప్పున మన అడుగువాడి కంటేను
ఊహించే వాటి కంటేను అత్యధికంగా చేయగల శక్తి దేవుడు మనకి క్రీస్తు యేసు స్వామి ద్వారా మనకి ఇచ్చాడు. కాబట్టి దానిని బట్టి మనం ప్రయాణం చేస్తాం. కాబట్టి విశ్వాసము అనేది మనకు ఉంటే అది ఎట్లా ఉండాలో గుర్తించుకోవాలని చెప్పి, అంటే ఎలా ఉండాలంటే విశ్వాసం ఉన్నట్లయితే అది గుర్తించబడాలి. ఫెయిత్ రికగ్నైజెస్ దట్ సమ్ టైమ్స్ గాడ్ చూస్ టు వర్క్ ఇన్ యూ. దేవుడు కోరేదంటే ప్రతిసారి కూడా పాత అలవాట్లు కాదు, దయచేసి ప్రతి సంవత్సరం కూడా కొత్త కార్యాలని తెలియపరిచి బయలుపరచమని హబక్కు ఎలాగైతే మాట్లాడుతుంటాడో, ఈ సంవత్సరంలో కూడా నిన్ను ప్రభు ఒక నూతనమైన వైభవంలోకి తీసుకెళ్ళడానికి ఆశిస్తున్నాడు. కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ యాజ్ ది ఓల్డ్ ఇష్యూస్. పాత విషయాల్లోనే ప్రభువు నేను మాయపరచాలి, ప్రభువుని గనపరచుకోవాలనడం మంచిది కాదు. అందుకని ఈ సంవత్సర కాలంలో దేవుడు నూతన విషయాల్లో, నూతన అనుభవాల్లోకి నిన్ను నడపాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అందును బట్టి ప్రభు కోరేది మనం ఏమనుకున్నామంటే, దేవుడు ఏం కావాలనుకుంటున్నామంటే, దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి మనకు విజయాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మనం ఏం కోరుకోవాలి? రోజు ఉగ్రముగా దాల్చిన జోర్దాను నుండి, ఉగ్రమని ఆ యొక్క బలహీనత నుండి మనం దాటివేయటానికి ఉపయోగపడే నదిగా మార్చడానికి దేవుడు కావాలి మనకి. మనంతా కూడా మన జీవితంలో బలహీనం ఎవరికి ఉపయోగపడలేము, కానీ దేవుడు ఏం చేయబోతున్నాడంటే అలాంటి బలహీనత నుండి నేను బాగు చేసి నేను అనేక మందికి మాదిరికరంగా ఉండటానికి ప్రభువు సిద్ధపడుతున్నాడు. కాబట్టి అందుకని విశ్వాసం ద్వారా వెయిటింగ్, ఫెయిత్ మీన్స్ దట్ యు ఆర్ విల్లింగ్ టు స్టెప్ అవుట్. విశ్వాసములుగా మన అడుగులు బలపం చేసి ప్రయాణం చేసే ప్రయాణికంగా ఉండాలి. కానీ అందుకే శాంక్టిఫై యువర్ సెల్ఫ్. మనం ఈ సంవత్సర కాలంలో ప్రభు కొరకు ప్రత్యేకించబడాలి, ప్రభువుని వెంబడించాలి, ప్రభు యొక్క మనస్సును చూసే రీతిగా మన జీవితాలు మార్చుకోవాలి. మునుపటి సంగతుల గురించి ప్రభు ఎలాగ చెప్పాడు, రాబో సంగతుల గురించి ఎలాగ చెప్తున్నాడు, ఈ రెండింటి గురించి తావిడేసుకుని ఓల్డ్ ఇయర్ అండ్ న్యూ ఇయర్ రెండింటిలో కూడా మనం ప్రయాణిస్తున్నప్పుడు మనకు అనుభవం కావాలి. ఆ అనుభవాన్ని చూసినట్లయితే ప్రభు విచారం ఏంటంటే, అనుభవం లేకుండా విశ్వాసం ఉండకూడదు. కాబట్టి అట్లాంటి విశ్వాసం పనికిరాదు. కాబట్టి శిథిలమైన జీవితం నుండి దేవుడు నూతన స్థితికి మనల్ని రప్పించబోతున్నాడు.